ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం. లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోని, మీ ఫ్రెండ్స్ తోని అందరికీ మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఈ ఛానల్లో టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ వస్తాయి, ఇంకా అప్డేట్స్ అని కొత్తగాని ఈ మన ఛానల్లో అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉన్నాయి, మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు మీకు టైం ఉంటే. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్. 1000 సబ్స్క్రైబర్స్, 4000 గంటలు వాచ్ అవర్స్ ఎట్లా తీసుకురావాలి ఛానల్ కి, అది ఎట్లా వస్తుంది, దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకైతే ఈ రోజు అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చెప్తాను. మీరు శ్రద్ధగా, మీకు ఓపికగా ఈ వీడియో ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేసి పోతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. ఒక ఛానల్ కు మానిటైజేషన్ ఎనేబుల్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ కంపల్సరీ ఉండాలని చెప్పి యూట్యూబ్ క్రైటీరియాలో, యూట్యూబ్ పాలసీ దాంట్లో మెన్షన్ అయితే చేయబడినది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్, వేర్ పీపుల్ విల్ సెర్చ్ ఫర్ యువర్ కంటెంట్ అండ్ వాచ్ ఫర్ లాంగ్ టైమ్. అంటే మీ వీడియోస్ లాంగ్ టైంలో సెర్చ్ అయ్యేటట్లా వీడియోస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ట్రిగర్ పాయింట్, ఫస్ట్ యూట్యూబ్లో మనం ఫస్ట్ ట్రిగర్ పాయింట్, ఫస్ట్ వీడియో క్రియేట్ ఎట్లా చేయాలంటారంటే, ఈ వీడియోస్ ఇప్పుడే చూసి ఇప్పుడే ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి అట్లా క్రియేట్ చేయరాదు వీడియో. దాని ఫ్యూచర్ ఆలోచించాలి. ఆ వీడియో ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పి లాంగ్ టైం, అంటే వేరే మన భవిష్యత్తులో ఈ వీడియో ఉపయోగపడేటట్లా మనం వీడియో అయితే క్రియేట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రెగ్యులర్ వ్యూస్, హై రిటెన్షన్. రెగ్యులర్గా వ్యూస్ రిటెన్షన్ పెంచుకోవాలంటారంటే మనం ఎట్లంటే రెగ్యులర్గా వ్యూస్ రిటెన్షన్ అనేది మనం కంపల్సరీ డాటా అనేది మనం మెయింటైన్ చేయాలి. వ్యూవర్స్ ఎట్లా వస్తుండ్రు, ఏ టైమింగ్లో వస్తుండ్రు, ఏ టైమింగ్లో మీకు వస్తే మీకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఈ రిటెన్షన్ డాటా అనేది మనం గ్యాదర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. థర్డ్ పాయింట్, సిటిఆర్, క్లిక్ త్రూ రేట్. సిటిఆర్ అయితే తెలుసు కదా మీకు, ఇట్లా క్లిక్ చేసి చూసేది. సిటిఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓవరాల్గా వీడియోకు మొత్తం దీని ట్రిగర్ పాయింట్ చేసేది, దీనికి మెయింటెనెన్స్ చేసేది మొత్తం ఏందంటారు అంటే, దీనికి ఎక్కువగా ఉపయోగపడేది ఏందంటారు అంటే సిటిఆర్. సిటిఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, సిటిఆర్, క్లిక్ త్రూ రేట్. సిటిఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోకి మనం ఓవరాల్గా టోటల్గా చేసిన వీడియోస్కి మొత్తం క్లిక్ త్రూ రేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా ఉండేటట్లు మనం అయితే చూసుకోవాలి వీడియోలో. ఫోర్త్ పాయింట్, యాడ్ వాయిస్ ఓవర్ అండ్ క్లారిటీ అండ్ స్మూత్. మీరు చేసే వీడియోలో వాయిస్ అనేది క్లియర్గా అర్థం కావాలి. అంటే ఏం చెప్తున్నాడు, ఏం అర్థమవుతుంది అని చెప్పి అర్థం కానికే వాయిస్ అయితే క్లియర్గా ఉండాలి, స్మూత్గా ఉండాలి. స్మూత్గా అంటే వాయిస్ అనేది క్లియర్ అండ్ స్మూత్. ఇప్పుడు మనం మాట్లాడితే అవతల వ్యక్తికి అర్థం కావాలి కదా, అవతల వ్యక్తికి మనకు అర్థం కావాలంటారంటే మన వాయిస్ ఓవర్ అనేది మనం క్లియర్గా, క్లారిటీగా, స్మూత్గా మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, యాడ్ ఫాస్ట్ 5 seconds హుక్స్, థ్రిల్లర్స్. దీంట్లో మీరు ఒక 5 seconds హుక్స్ అనేది మీరు యాడ్ చేయాలి ఒక వీడియోలో అనేది. ఇప్పుడు స్టార్టింగ్ లోపల, ఇప్పుడు మన వీడియో ప్లే అయ్యే ముందు మీకు స్టార్టింగ్ లోపల ఒకటి వస్తుంది హుక్స్. అంటే మనం ఇట్లా ఏదైనా ఒకటి థ్రిల్లర్గా మనకు చెప్పాలి, దాన్ని మనం ఒక 5 seconds వరకు మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నా స్టైల్ ఇట్లా ఉంటుంది, వేరే వాళ్ళ స్టైల్ వేరేలాగా ఉంటుంది, ఇంకో స్టైల్ ఇట్లా ఉంటుంది. అట్లా రిథమ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఛానల్కి అనేది ఒక వీడియో రొటేషన్ పెంచుతుంది, దాని ఎంగేజ్మెంట్ అనేది బాగా పెంచుతుంది. సిక్స్త్ పాయింట్, వీక్స్ వన్స్ మినిమం 2 or 3 అప్లోడ్ వీడియోస్. ఒక వారంలో 2 లేదా 3 వీడియోలు, లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయాలి. ఒక వారం లోపల, 1 వీక్ లోపల మీరు మినిమం 2 వీడియోలు లేదా 3 వీడియోలు కంపల్సరీ అప్లోడ్ చేయాలి. యూట్యూబ్ మనం వీడియో క్రియేట్ చేస్తాం కదా లాంగ్ వీడియోస్, దాంట్లో లాంగ్ వీడియోస్ చేస్తేనే మీకు దాని పర్ఫార్మెన్స్ అన్నది బాగా ఎక్కువ అనేది మీకైతే కనిపిస్తుంది. 7th పాయింట్, సింపుల్ గా తెలుగు స్క్రిప్ట్ రెడీ ఫర్ క్రియేట్. స్క్రిప్ట్ అనేది చాలా సింపుల్ గా ఉండాలి, అంటే భయంకరం కాకుండా ఈజీ మెథడ్ అంటారు చూసినారా, అట్లా తెలుగు స్క్రిప్ట్ అనేది మంచి ఈజీ మెథడ్ గా మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ స్క్రిప్ట్ మనం రాసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక కేటగిరీకి సెలెక్ట్ చేసుకొని దాని గురించి మనం బాగా రీసెర్చ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. రీసెర్చ్ చేస్తేనే మనం తెలుసుకుంటేనే ఏదైనా వస్తుంది. ఇదంతా మొత్తం అంతా ఓవరాల్ గా తెలుసుకొని చెప్పబడినది. తెలుసుకుంటే చెప్పనికే పెద్ద కష్టమేం కాదు, తెలుసుకుంటేనే చాలా ఈజీ అయిపోతుంది. ఈజీ మెథడ్ ఏంటంటే తెలుగు స్క్రిప్ట్ అనేది ఈజీ మెథడ్గా మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనకు వీడియోస్ క్రియేట్ చేయడానికి, వాచ్ అవర్స్ తొందరగా రానికి మనకైతే అవకాశం అయితే ఉంటుంది. 8th పాయింట్,
కామెంట్స్ రిప్లైస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యూవర్స్ కామెంట్ చేస్తారు. వ్యూవర్స్ కామెంట్ చేసినప్పుడు మనం లైక్ చేయలే. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అంటే వ్యూవర్స్‌తోని ఇంటరాక్ట్ అనేది చాలా స్మూత్‌గా ఉండాలి. హ్యాండిల్ చేసే గుణం అనేది చాలా స్మూత్‌గా ఉండాలి. వ్యూవర్స్‌కి కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్‌కి అనుగుణంగా ఉంటేనే ఏదైనా సరే మంచిగా అయితది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిక్ చెప్తా మీకు. బిజినెస్ మ్యాన్‌కు బయట మన మార్కెట్‌లో జరిగే బిజినెస్ మ్యాన్‌కు మన కస్టమర్‌లకు రిలేషన్ ఉంటేనే ఏదైనా సరే బిజినెస్ మాత్రం జరుగుతది. రిలేషన్ అనేది ఇది మెయింటెనెన్స్ చేయకపోతే ఎటువంటి బిజినెస్ అయినా కుప్పగూలిపోతది. ఇది కూడా సేమ్ అటువంటిదే. వ్యూవర్స్‌తోని మనము రిప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తే ఏమైతదంటే మోటివేషన్ వస్తది. మనం వ్యూవర్స్ ఇప్పుడు కామెంట్ పెడతారు, వదిలేస్తారు చాలా మంది. నేను చూడడమే కాదు, మీరు కూడా చూసింటారు. చాలా ఛానల్స్‌లల్లా ఏం చేస్తారంటే కింద కామెంట్స్ వస్తాయి. అన్ని కామెంట్స్‌కు మనం రిప్లై ఇవ్వాలా అంటే మీరు యూట్యూబ్‌లో కామెంటు ఆటోమేటిక్‌గా రిప్లై ఇచ్చేది ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ అనేది రిప్లై ఇస్తది. హాయ్ ఇట్లా ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ. మీకు తొందర పడకుండా ఓపికగా ఉన్నప్పుడు డెస్క్‌టాప్ ఓపెన్ చేసి ఇవన్నీ ఎనేబుల్ చేసుకుంటే మీకనేది అర్థమైతది. మీరు మాన్యువల్‌గా మన వ్యూవర్ అనే పర్సను మనకు రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఒక్కోసారి మనం కామెంట్ ఏదైనా చేస్తే దానికి రిప్లై ఇయ్యాలి. ఇస్తే ఏమైతదంటే దాన్ని హ్యాండిల్ చేసే స్మూత్‌తనం అనేది ఇది ఖచ్చితంగా మనకు రిప్లై వస్తుందని చెప్పి ఛానల్ మీద ట్రస్ట్ వస్తది. నెక్స్ట్ నైన్త్ పాయింట్, ఫాలో ఏ కంటెంట్ షెడ్యూల్. అంటే మనం ఓవరాల్‌గా మొత్తం కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక షెడ్యూల్ ఏసుకోవాలి. ఒక టైమ్ మెయింటైన్ చేయలే. ఈ టైంకు వీడియోస్ వస్తాయి. ఈ టైంకు ఇవొస్తాయి. ఈ టైంకు అవి వస్తాయి. ఈ టైంకు మన వీడియోస్ క్రియేట్ చేసిన వీడియోస్ పెట్టాలి అని చెప్పి మనం ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం అన్నం తిన్నా, తినకపోయినా, మనం నీళ్లు తాగినా, తాగకపోయినా మన వీడియోస్ అనేది ఒక షెడ్యూల్ ప్రకారం ఏసుకునాలి. షెడ్యూల్ ప్రకారం మనం ఏసుకుంటే ఈ వీడియోస్ ఈ టైంకి వస్తాయి. ఆ వీడియోస్ ఈ టైంకి వస్తాయని చెప్పి ఒక షెడ్యూల్ అనేది, ఒక టైమింగ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఈ టైమింగ్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఒక బిజినెస్ మ్యాన్ ఉండని, ఒక చిన్న వర్క్ చేసే ఉద్యోగి ఉండని, ఒక చిన్న జాబ్ చేసే ఏ పర్సన్ అయినా ఉండని, టైమింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి టైమింగ్ అనేది మనం మెయింటైన్ చేసే కెపాసిటీ అనేది, మనకు టైమింగ్ అనేది, షెడ్యూల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పాత్రలో ఉన్న పాత్ర వహించేది ఏందంటారంటే టైమింగ్. నీ టైమింగ్ మీద డిపెండ్ అయి ఉంటది. ఏదైనా సరే ఎంత పెద్ద బిజినెస్ అన్నా ఉండని, మనకు టైమింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఈ క్రియేట్ చేసిన వీడియోస్ అన్ని షెడ్యూల్ ప్రకారం వేసుకుంటూ రావాలి. లేట్ అయినా పర్లేదు, మీరు మంచి క్రియేట్ చేసి షెడ్యూల్ వేసుకొని ఇవన్నీ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగా పాటిస్తే మీకు అనేది అవకాశం అయితే తొందరగా వస్తుంది. 4000 వాచ్ అవర్స్ రానికే మీకు తొందరగా అయితే అవకాశం అయితే యూట్యూబ్ అయితే కలిగిస్తుంది. 10th పాయింట్, కన్సిస్టెన్సీ. లాంగ్ వీడియోస్ మీరు టోటల్‌గా వీడియోస్ అనేది కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్‌గా మెయింటైన్ చేయాలి. 5 నిమిషాలు, 10 నిమిషాల వీడియోస్ ఎక్కువ చేయాలి. కన్సిస్టెన్సీ అనేది మీరు మెయింటైన్ చేస్తే మీకు ఏమైతదంటే యూట్యూబ్ అల్గోరిథంకి అలవాటైపోతది. ఈ టైంకు ఈ పర్సన్‌వి వీడియోస్ వస్తాయి, మనం రెడీగా ఉండాలంటే యూట్యూబ్ అల్గోరిథం అనేది రెడీగా ఉంచుతది అల్గోరిథంని. ఈ అల్గోరిథంకి మనం అర్థమైతే ఈ మధ్యలో వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే యూట్యూబ్ చెప్పినా కదా, వెరీ స్టాండర్డ్ ఫుల్స్ చెప్తున్నా కదా. యూట్యూబ్‌కు కావాల్సింది కాంటెంట్ క్రియేట్ చేస్తే యూట్యూబ్ అనేది మన వాచ్ అవర్స్‌ని, వ్యూవర్స్‌ని, సబ్స్క్రైబర్స్‌ని యూట్యూబ్ చూసుకుంటది. మనం చేయాల్సిన పని మనం కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అనేది మనం ఒక్కసారి శ్రద్ధ వహించి మనం గుర్తుపెట్టుకొని ఇవన్నీ మీరు పాటించాల్స్తే మీకు మంచి భవిష్యత్తు దీంట్లో అయితే ఉంటది. ఈ 4000 వాచ్ అవర్స్ ఎట్లా తీసుకురావాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఎట్లా తీసుకురావాలి అనేది మూమెంట్ అయితే మీకైతే చెప్పినా కదా. మీకు ఇవి ఉన్న పాయింట్స్ మొత్తం అన్ని మీరు ఖచ్చితంగా పాటించండి. మీకు ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్ ఈజీగా మీకైతే వస్తారు. ఓకే, లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ తోని మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మీ ముందుకైతే వస్తాను. జై హింద్, వందే మాతరం.